ఓకే. సో పిఎంజేడీవై 2.0 ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఆర్థిక సమ్మిళిత అనేది ఇక్కడ కాన్సెప్ట్, రైట్? దీనికోసం ఇవాళ మనకు 2014 కంటే ముందు చాలా స్కీమ్స్ రావడం జరిగింది, కానీ దాంట్లో సక్సెస్ఫుల్ ఏంటంటే ఇవాళ ప్రైమ్ మినిస్టర్ జన్ధన్ యోజన అనేది ఎక్సలెంట్ ప్రోగ్రామ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, రైట్? అయితే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు చెక్ బుక్ ఇవ్వడం లేదు, చెక్ బుక్ ఇచ్చే ప్రయత్నం చేయాలా ఒకటి. రెండోది ఓవర్ డ్రాఫ్ట్ పెంచాలా, 10,000 కాదు ఇంకా పెంచే ప్రయత్నం చేయాలా. తర్వాత క్రెడిట్ కార్డు కూడా వీళ్ళకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. కొన్ని ఇట్లా చేస్తే ఏమైతే ఇంకా ఇంక్లూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే 1/5 అకౌంట్స్ అన్నీ అవి ఇంకా ఆపరేట్ కావడం లేదు, అర్థమైందా? సో ఆపరేట్ అయ్యే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. అంటే 1/5 అంటే దాదాపు 110 మిలియన్, అంటే దాదాపు 11 కోట్ల అకౌంట్స్ ఆపరేషన్లు లేవు, వాటిని ఆపరేట్ చేసే ప్రయత్నం చేయాలి, రైట్? ఓకే. ఈ డిపాజిట్లో వచ్చిన డబ్బు ఎంత అంటే దాదాపు 2.31 ట్రిలియన్, అంటే దాని అర్థం ఏంటంటే 2,31,000 కోట్ల రూపాయలు అనే విషయం, 2 lakh crores అబౌవ్, రైట్? తర్వాత ఇది ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ తెలుసు, 2014. తర్వాత యావరేజ్ డిపాజిట్ ఏంటంటే ఒక డిపాజిట్లో ఉన్న డబ్బులు సగటు 4,352 రూపీస్ అని చెప్పవచ్చు, రైట్? సో ఇక్కడ బిఎస్బిఏ, బేసిక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అనే కాన్సెప్ట్, అంటే అర్థం ఏంటంటే మినిమం అమౌంట్ అనేది ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, దాన్ని బిఎస్బిఏ అంటున్న విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత ఎలిజిబుల్స్ ఏంటంటే 18 to 65 ఎలిజిబుల్స్, దాదాపు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తున్న విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పిఎం జన్ధన్ అనేది సక్సెస్ అయింది కాబట్టి దీన్ని ఇంకా మనం ముందు తీసుకెళ్తే ఇంకా సమ్మిళితంగా వస్తున్న విషయం మనం అర్థం చేసుకోవాలి, ఓకేనా? సో దానికోసం ఇంకొన్ని అంశాలు దీన్ని చేర్చినట్లయితే ఇంకా సక్సెస్ అవుతుంది అనే విషయం అదే. ఓకే, థ్యాంక్ యూ.